కాకినాడలో జరిగిన కాపుకుల ఆత్మీయ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి కాపు నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో కాపు భవన్కు 5 ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి, నా పేరు ఉమామహేశ్వరి. నేను కాపు జేఏసీ లీడర్గా ఉన్నాను రాజమండ్రి నుంచి. ఈరోజు కాకినాడలో కాపు జాతీయ సంఘం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వం వారు 100 రోజులు ప్రభుత్వం సంబంధించి మంచి ప్రభుత్వం అని సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో ఈ 100 రోజులు కాపుల పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా మేము కూలంకషంగా చర్చించుకోవడానికి అవకాశం దొరికింది. ఇక్కడ ఏంటంటే పరిస్థితి, కాపులు అందరూ కూడా గత ప్రభుత్వం కాపులను హీనంగా చూసిన పరిస్థితిలో వైనాట్ 175 అన్న ప్రభుత్వాన్ని కూల్చి వైనాట్ 21 అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడి కాపులు పెద్దన్న పాత్ర పోషించమని పవన్ కళ్యాణ్ గారు అడిగిన మీదట కాపులందరూ కూడా ఐక్యంగా ఏకతాటిపైకి వచ్చి కండువాలు ఏమైనా కానీ కాపు మనవాడు అసెంబ్లీకి రానివ్వం, అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వం అన్న మన జాతివాడిని రేపొద్దున రాష్ట్ర సీఎం అవ్వగల సత్తా ఉన్న నాయకుడిని మనం నెగ్గించుకోలేకపోతే కాపు జాతి హీనస్థితికి వెళ్ళిపోద్దనే పరిస్థితిలో ఈరోజు మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని వైనాట్ 21 అని చెప్పి 100% స్ట్రైక్ రేట్తో గెలిపించుకోవడం జరిగింది. దానికి పూర్తి సహకారం కాపులందరూ కూడా 99.9% అందరూ కూడా కాపులందరూ కూడా మద్దతు ఇవ్వడం వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం. కానీ మంచో చెడో కొన్ని ఇందులో కూడా మనం చర్చించుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కాపులకి 30 సీట్లు అసెంబ్లీలో కాపులు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈరోజు 18 మందే ఎమ్మెల్యేలు ఉండడం అనేది మాకు కొంచెం బాధాకర విషయం అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున రాష్ట్ర సీఎం అవుతారనే ఉద్దేశంతో కాపులు ఐక్యతతో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా మేము సర్దుకుంటూ వస్తూ ఉన్నాము. అదేవిధంగా డిప్యూటీ సీఎం అనేది గతంలో చినరాజప్ప గారు చేయడం జరిగింది, అలాగే కన్నబాబు గారికి ఇవ్వడం జరిగింది. కాపులకి డిప్యూటీ సీఎం ఇవ్వడం అనేది ఇది కొత్త కాదు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు అందరూ కూడా ప్రతిదానికి సర్దుకుంటూ వస్తూ ఉన్నాము. కానీ ఈ మధ్య ఇచ్చిన నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఏదైనా ఇచ్చిన పోస్టుల్లో ఎక్కడా కూడా కాపులకి ప్రాధాన్యత దక్కకపోవడం, అదేవిధంగా ఈరోజు గతంలో ఎప్పుడైనా కాపులు వెళ్తే సీఎంలైనా ఎవరు మినిస్టర్లైనా కాపు నాయకులు వచ్చారు అని ఇమ్మీడియట్గా అపాయింట్మెంట్ ఇచ్చి కూర్చునే పరిస్థితులు ఉండేది. కానీ ఈరోజు ఎలా ఉంది అంటే కాపులు వెళ్తే మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోండి అని టీడీపీ వారు అనడం, బీజేపీ వారు అనడం అన్ని పార్టీల్లో కూడా చూస్తూ ఉన్నాం. అదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎంతమంది కాపు నాయకులుగా వారు అపాయింట్మెంట్ ఇస్తున్నారో కూడా గమనించుకోవాలి. కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్కి మహర్దశ వస్తుంది, పవన్ కళ్యాణ్ రాష్ట్రం స్వర్ణయుగంతో పాటు కాపులకు కూడా స్వర్ణయుగం వస్తుందని చెప్పి అత్యంత ఆశతో కూడా కాపులందరూ కూడా ఆయన వెనక నిలబడడం జరిగింది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంటే దొరకడం, అదేవిధంగా జనసేనలో నెగ్గిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు ఒక రంగా విగ్రహానికి దండేయాలన్నా కూడా మేము రాలేము, కాపు ముద్ర పడిపోద్ది, మాకు వేరే కులపోళ్ళతో మాకు ఇబ్బంది వస్తుందని చెప్పే పరిస్థితులు ఈరోజు జనసేన నాయకుల్లో మేము చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో ఉంచుకుని కాపులకి ఏదైతే మీ వెనక నిలబడ్డామో అదేవిధంగా మా వెనక మీరు ఉండాలని చెప్పి ఆశ కోరుకోవడంలో కాపులు తప్పులేదు. కాబట్టి తమరు ఈ దృష్టి తీసుకుని ఏదైతే రేపొద్దున విడుదల చేయబోయే నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఏదైతే అన్ని వర్గాల్లో మీ దామాషా ప్రకారం కాపులకి ఎక్కడైతే దామాషా ప్రకారం ఇమ్మని కోరుతాము. వేరే కులపోళ్ళకి అన్యాయం చేయమని మేము అనట్లా, మాకు న్యాయం చేయమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కాపులు పెనం మించి పొయ్యిలో పడ్డ పరిస్థితి ఉన్నట్టుగా అనిపించింది. ఈ 100 రోజుల్లో ఎక్కడా కూడా కనీసం అపాయింట్మెంట్లు కూడా దక్కని పరిస్థితుల్లో కాపులు ఉన్నారు, కాపు నాయకులు ఉన్నారని చెప్పి గమనిస్తూ ఉన్నాం. కానీ కాపులకు ఏదైతే మీరు పదవులు ఇస్తూ ఉన్నారో వాళ్ళు గతంలో కాపు జాతికి ఏం చేశారు, కాపు ఉద్యమాల్లో కానీ కాపు రిజర్వేషన్ కానీ కాపులకి అక్కడ కష్టపాలల్లో నిలబడిన కాపులు ఎవరైతే ఉన్నారో ఆయా ఏరియాల్లో వారిని గుర్తించి పదవులు ఇవ్వాలి. కానీ ఏదో మన ఇంట్లో ఉన్నాడు కదా, మన ఇంట్లో మనిషే కదా, మన కులపోడు మనవాడు కదా అని కాపులకు తీసుకొచ్చి ఏ విధంగానూ కాపు జాతికి ఉపయోగం లేని కాపులను తీసుకొచ్చి తమరు పదవులు ఇవ్వడం అనేది ఆలోచించదగ్గ విషయం. మీరు మరోసారి దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా మేము ఎందుకంటే తొందరపడొద్దని కాపు నాయకులు అందరికీ మేము చెప్తా ఉన్నాం.
ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయింది. వారికి కూడా అర్థం చేసుకోవడానికి సమయం ఉండాలి కనుక వారికి మరో కొంతకాలం టైం ఇచ్చి మనం ఆలోచిద్దాం, ఈలోపు తొందరపడద్దని అందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి ముందుగానే మీరు మేల్కొని కాపులకు ఏదైతే మీరు హిందూ సమాజం కోసం పోరాడుతున్నారో అదేవిధంగా కాపుల కోసం మీరు మీ వెనక నిలబడ్డ కాపుల కోసం మీరు పోరాడాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు మోడీ గారు పవన్ నహి ఆంధీ హే అని అన్నారంటే, ఆంధీ అంటే ఒక తుఫాను, మీ వెనక ఒక తుఫాన్ లాంటి కాపు జాతి ఉందని కేంద్రమే గుర్తించినప్పుడు మీరు కూడా దాన్ని సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. దయచేసి మరోసారి అన్ని కూటమి పార్టీలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గతంలో ఇవ్వాల్సిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందో ఆ ఈడబ్ల్యూఎస్ పునరుద్ధరించి బీసీఎఫ్ అసెంబ్లీలో తీర్మానం జరిగింది. ఇప్పుడు ఆర్టికల్ 342 ప్రకారం 105 అమెండ్మెంట్ జరిగింది కాబట్టి 105th అమెండ్మెంట్ ప్రకారం బీసీఎఫ్ రిజర్వేషన్స్ అంశం కూడా పరిగణలోకి తీసుకోవాలని, అది రాష్ట్రాల పరిధిలోనే ఉంది కాబట్టి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని, అదేవిధంగా కాపు కార్పొరేషన్కి సంబంధించి గత ప్రభుత్వం విడుదల చేస్తున్న 10,000 కోట్లు కూడా ఇమీడియట్గా ఈ ప్రభుత్వం వారు రిలీజ్ చేసి కాపులకి విదేశీ విద్యా విధానం ద్వారా పిల్లలు విదేశాల్లో ఇబ్బంది పడుతున్న పిల్లలకి తక్షణమే ఫీజులు విడుదల చేసి వాళ్ళకి చదువు నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, విద్యా వైద్య అవకాశాల్లో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు అన్నింటిలో కూడా వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఏదైతే కాపు భవనాలు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి కాబట్టి ప్రతి జిల్లాలో కూడా కాపు భవనాలు ఏర్పాటు చేయాలని, ఈరోజు కాకినాడలో కాపు భవనం ఉన్నప్పటికీ కూడా ఒక ప్రైవేటు భవనంలో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి కాపులకు ఏర్పడింది అని అంటే, దాన్ని బట్టి కాపుల పరిస్థితి ఎలా దిగజారుతుందో కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో ఉంచుకోవాలి. మిమ్మల్ని నమ్మి మీరు పెద్దన్న పాత్ర పోషించమన్నందుకు మీ వెనక నిలబడిన 100% కాపుల్ని కూడా ఎక్కడా కూడా స్ట్రైక్ రేట్ 21 out of 21 స్ట్రైక్ రేట్ తగ్గకుండా మీకు మెజారిటీ ఇచ్చిన కాపు జాతిని మరువద్దని చెప్పి మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూటమికి మద్దతు ఇస్తున్నాను నేను పూర్తిగా అని తేల్చిన తర్వాత కూటమి సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత ప్రతి చోట్ల కూడా ఆ కాపు ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా కాపు సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి అప్పుడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు యొక్క ప్రతినిధులు కొంతమంది రావడంతో వారి ఈడబ్ల్యూఎస్ గురించి కానీ కాపు కార్పొరేషన్ గురించి కానీ కట్టుబడి ఉన్నారు అని చెప్పి మాకు తెలియపరచడం జరిగింది. ఆ విషయంలో అది నమ్మి పూర్తిగా మేము ఏదైతే మీరు ప్రతిపాడులో మాట్లాడింది కానీ, అలాగే రాజానగరంలో కానీ, మరొక కిర్లంపూడిలో కానీ మీరు మాట్లాడినప్పుడు ఈడబ్ల్యూఎస్ అంశం మీద మీరు మాట్లాడినప్పుడు మాకు పూర్తిగా నమ్మకం కలిగింది. మీరు కాపులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంశంలో, అదేవిధంగా కాపు కార్పొరేషన్ నిధుల విడుదల విషయంలో కూడా మీరు అదేవిధంగా కట్టుబడి ఉంటారని చెప్పి ప్రభుత్వానికి తగు సూచనలు ఇస్తూ, మీరు కూడా దీనికి కాపు కార్పొరేషన్కి కాపు యొక్క ఈడబ్ల్యూఎస్ ఏదైతే రేపు ఉద్యోగాలు విడుదల చేస్తూ ఉన్నారో డిఎస్సీలు కానీ, ఏదైతే ఉద్యోగ గ్రూప్ 1 సర్వీసెస్ కానీ వాటిల్లో కాపు జాతి పిల్లలకి అవకాశాలు రావాలంటే ముందుగా త్వరితగతిన ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత బీసీఎఫ్ ఏదైతే ఉందో బీసీఎఫ్కి సంబంధించిన బిల్లు కేంద్రంలో పెండింగ్ ఉంది కాబట్టి దాన్ని వెనక్కి తెప్పించుకుని 105వ అమెండ్మెంట్ ప్రకారం దాన్ని ఈడబ్ల్యూఎస్ బీసీఎఫ్ తీర్మానం బీసీఎఫ్లో 5% యొక్క కాపు రిజర్వేషన్ అంశాన్ని కూడా తమ పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఏదైతే కాపులు మీరు సీట్లు ఇచ్చిన తర్వాత కాపు ఓటు ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకూడదు, కాపు ఓటు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవ్వాలి అనే విధంగా తెలుగుదేశం వాళ్ళు నిలబడినా, బీజేపీ వాళ్ళు నిలబడినా అక్కడి యొక్క కాపు ఓటు చీలకుండా మా సంఘాలన్నీ కూడా కట్టుబాటుతో మేమందరం పనిచేయడం జరిగింది. ఈ విషయాలన్నీ తమరు గుర్తెరిగి కాపులకి సరైన న్యాయం చేకూరుస్తారని కోరుతా ఉన్నాం.